అది రెడీ చేసి పెట్టుకుని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మనం సరదా అనుకుంటాం కానీ చూడండి, నిత్య మహిమలో జరగబోయే విషయాలు ఇక్కడే చేస్తున్నారు మనోళ్ళు. చదవండి 22 వాక్యం. ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహిస్తూ ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవల జీవ వృక్షముండెను. అది నెలకు ఫలిస్తూ ఉంది, 12 కాపులు. అరే, నేనంటాను ఒకే ఫలాలు 12 కాపులు కాసింది అనుకోవడం కంటే కూడా ఒక్కొక్క నెల సీజన్ని బట్టి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి 12 కాపులు కాస్తూ ఉంది. దేవుని బిడ్డలు ఫలిస్తూనే ఉండాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఫలిస్తూనే ఉండాలి. రక్షింపబడిన నాటు నుంచి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు ఫలిస్తూనే ఉండాలి. సీజన్ 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 సీజన్. నేను మాట చెప్తాను. తల్లిదండ్రులు ఉన్నారు, ఎల్లకాలం ఒకే మూడ్తో ప్రేమిస్తారు ఆ పిల్లల్ని. అప్పుడప్పుడు ఎత్తుకుంటారు, హత్తుకుంటారు, వాతలేస్తారు, బండకేసి బాత్తారు, మళ్ళా తలకి నవరత్న నూనె పెడతారు, కుంగుడికాయలు పెడతారు, మరలా అన్ని ఎమోషన్స్. ఒక వ్యక్తిలో భావోద్వేగాలన్నీ ఉంటాయి. సంతోషం, కోపం, సాత్వికం, దుఃఖం, బాధ, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎల్లకాలం ఒకే విధంగా ఉండరు. దేవుని బిడ్డలకు కూడా వాక్యముతో అంటు కట్టబడితే ఆకు వాడక తన కాలం అనేది పక్కన పెట్టండి. మళ్ళీ అదే చెప్తున్నా, కాలమైన అకాలమైన ప్రతికూలమైన ఎనీ సీజన్ ఫలిస్తూనే ఉండాలి.